నమస్తే అండి. మీరు ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ, పేటీఎం గానీ, అమెజాన్ పే గానీ సో దీని నుంచి ఎవరికైనా ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనీ సెండ్ చేస్తున్నారు. సో అప్పుడు మనీ వెళ్ళలేదు, పేమెంట్ ఫెయిల్ అయింది. ఇలాంటి సందర్భంలో చాలామంది భయపడుతుంటారు. ఆ డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోయినాయా, ఈ మధ్యలో ఆగిపోయినాయా, మన అకౌంట్కి వస్తాయా రావా ఏంటని చెప్పేసి. అయితే ఇలా జరిగితే కనుక ఏం చేయాలి? ఒకవేళ ఆ డబ్బులు తిరిగి రాకపోతే కనుక ఆ సదరు బ్యాంకు దగ్గర నుంచి పర్ డేకి మీకు ఎంత వాళ్ళు పెనాల్టీ పే చేయడం అయితే జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం, ఏ బ్యాంకు ఏంది కథ ఎలా నడుస్తుంది అనేది క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అనమాట. సో ఇప్పుడు మన అందరం కూడా యూపీఐ పేమెంట్స్ ప్రతిదానికి రూపాయి దగ్గర నుంచి ఎంత దానికైనా యూపీఐ పేమెంట్స్ అయినా వాడుతున్నాం. ఎందుకంటే డిజిటల్ పేమెంట్స్ మన దేశంలో చాలా ఎక్కువైపోయింది కదా. కాబట్టి ఇలాంటి సమయంలో అకౌంట్ నుంచి కొన్ని సందర్భాల్లో డబ్బులు కట్ అవుతాయి. కానీ ఆ డబ్బులు అవతలి వ్యక్తి అకౌంట్లో అయితే పడవు. మీ దగ్గర కట్ అయినట్టుంటే కానీ ఎవరైతే రిసీవర్ ఉంటారో అతని అకౌంట్లో అయితే పడవు. ఇలాంటి సందర్భాల్లో భయపడతారు చాలామంది. భయపడాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఆర్బీఐ ఎన్పిసిఐకి స్పష్టమైనటువంటి నిబంధనలు నిర్దేశకాలు ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆటోమేటిక్ రీఫండ్ విధానం. మీరు ఎవరికైనా సరే అయితే వెంటనే ఇది రీఫండ్ అయ్యే విధానం అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 1 to 5 బిజినెస్ డేస్లో జరగడం అయితే జరిగింది. ఒకవేళ కొన్ని సందర్భాల్లో 24 అవర్స్లోనే మీ మనీ అనేది మీకు రీఫండ్ రావడం అయితే జరిగింది. ఒకవేళ డబ్బు కనుక కట్ అవ్వగానే వెంటనే ఆందోళన చెందకుండా మీ యూపీఐ యాప్లో ఎక్కడైతే మీరు ట్రాన్సాక్షన్ చేస్తారో అక్కడ పెండింగ్లో ఉందా, ఫెయిల్ అయిందా అని చెప్పేసి చెక్ చేసుకోండి. ఒకవేళ పెండింగ్లో ఉంటే మాత్రం కొన్ని గంటల్లో మీ డబ్బులు అయితే రిటర్న్ వస్తాయి. ఒకవేళ డబ్బులు రిటర్న్ రాకపోతే ఏం చేయాలి? 5 రోజుల్లో T+5 5 రోజుల్లో కనుక డబ్బులు రిటర్న్ రాకపోతే కనుక మీరు సదరు ఏదైతే గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, పేటీఎం కావచ్చు, అమెజాన్ పే కావచ్చు, వీటి ద్వారా పేమెంట్ ఎవరికైతే పేమెంట్ చేస్తున్నారో యాప్ యూజ్ చేసి సో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ యాప్లో హిస్టరీ అని చెప్పేసి ఆప్షన్ ఒకటి ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేసి హెల్ప్ అని తద్వారా కాంటాక్ట్ సపోర్ట్ ద్వారా వాళ్ళకి కంప్లైంట్ అయితే రైజ్ చేయొచ్చు అనమాట. కస్టమర్ కేర్కి ఫిర్యాదు చేయొచ్చు అనమాట. దాంతో వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఒకవేళ అక్కడ సాల్వ్ అవ్వలేదు అప్పుడు బ్యాంకు దగ్గరికి వెళ్ళాలి. మనం యాప్ ద్వారా సరైన స్పందన రాకపోతే మీరు బ్యాంకుకి వెళ్ళాలి. కస్టమర్ కేర్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే ఆన్లైన్ గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. వీలైతే నేరుగా మీ హోమ్ బ్రాంచ్కి వెళ్ళి లిఖితపూర్వకంగా కూడా రిటర్న్ కంప్లైంట్ కూడా మీరు ఇవ్వచ్చు. ఈ సమయంలో మీ లావాదేవీకి సంబంధించినటువంటి ఏదైతే ట్రాన్సాక్షన్ నెంబర్ ఉంటుందో 12 అంకెల నెంబరు దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ కాదు, ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక నెంబర్ అయితే వస్తుంది అనమాట. ఆ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ కూడా పని అవ్వకపోతే కనుక ఎన్సిపిఐ పోర్టల్లో అయితే మనం చేయొచ్చు అనమాట. సో మీ బ్యాంక్ లేదా యూపీఐ యాప్ నుంచి పర్ఫెక్ట్ ఆన్సర్ రాకపోతే కనుక మీరు నేరుగా ఎన్పిసిఐ అధికారిక వెబ్సైట్ npci.org.inలోకి వెళ్ళి అక్కడ యూపీఐ డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజం కింద ఆన్లైన్లో మీరు ఫిర్యాదు చేయొచ్చు అనమాట. సో ఇన్ని మార్గాల ద్వారా మీరు ఫిర్యాదు చేయొచ్చు. సో ఒకవేళ ఇన్ని చేసిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే ఏం జరిగిందో ఇప్పుడు చెప్తాను. ఆర్బీఐ కఠినమైనటువంటి నిబంధనలు పెట్టింది వీటి విషయంలో. ఎలా అంటే T+1 లేదా టర్న్ అరౌండ్ టైం అంటారు. టీ అంటే టర్న్ అరౌండ్ టైం +1 లేదంటే కానీ T+5 డేస్లోగా మీ డబ్బులు మీకు పంపించాలి. ఒకవేళ అలా పంపించకపోతే కానీ ప్రతిరోజు 100 రూపాయల చొప్పున జరిమానాన్ని మీకు సదరు బ్యాంకు వాళ్ళు మీ అకౌంట్కి సెండ్ చేయాలి. మీరు ఫిర్యాదు చేసిన తేదీ నుంచి 30 రోజుల్లోగా మీ బ్యాంకు మీ సమస్య పరిష్కరించకపోతే, మీ డబ్బులు మీకు తిరిగి ఇవ్వకపోతే ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆర్బీఐ అనమాట ఇది. మీరు ఆర్బీఐ బ్యాంక్ అంబుడ్స్మెన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం ద్వారా మీ సమస్యను ఖచ్చితంగా పరిష్కారం జరుగుతుంది. కాబట్టి ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి ఆధారాలను భద్రంగా ఉంచుకోవాలి. ఎప్పుడైనా సరే ఒకవేళ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందా, పెండింగ్లో పడ్డా సరే ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించిన నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని తప్పనిసరిగా మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది ఉంటే దాని ద్వారా మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఎన్ని కంప్లైంట్లు అయినా రేజ్ చేయాలి. ప్రాబ్లం అయితే ఫైనల్గా సాల్వ్ అవుతుంది.